రెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు, మాధవరెడ్డి గారు వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది సార్. మాధవరెడ్డి గారు, ఇప్పుడు మీరు చూస్తున్నారుగా సమస్య. మనకి ఈ సమస్యకి, ఈ సైబర్ నేరాలు అరికట్టుకోవడానికి మనకుండే సాంకేతికంగా మనం ఏ టెక్నాలజీ ఉపయోగించుకొని ఏమైనా మెరుగుదల చేసుకోవచ్చా? నకిలీ వెబ్సైట్ని ఎలా గుర్తించాలి? మంచి క్వశ్చన్ అడిగినారు సార్. ఇంతకుముందు సార్ రాజేంద్ర సార్ చెప్పినట్లు ఖచ్చితంగా తిరుపతి దేవస్థానం వాళ్ళు వాళ్ళ ఏదైతే టెక్నికల్ ఫీచర్స్ ఉంటాయో వాళ్ళు అప్డేట్ చేసుకోవాలా లేటెస్ట్ ట్రెండ్ తో పాటు. ఎప్పుడో 4-5 ఏళ్ల కిందట 2 ఏళ్ల కిందట అట్లాంటి ఏంటైనా సైట్స్ బిల్డ్ చేసి తర్వాత పేమెంట్ జరుగుతుంది లేదు సైలెంట్గా ఉంటామంటే అది ఇప్పుడు వచ్చే ట్రెండ్స్కి అనుగుణంగా మ్యాచ్ కాలేదనుకోండి ఇబ్బంది అవుతుంది అన్నట్టు. సో నేను చెప్పే ఈ 2 విషయాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఒకటి టీటీడీ సైడ్ ఏం చేయాలి, ఇంకోటి డిఓటి సైడ్ ఏం ఆలోచించాలి అన్నట్టు. సో టీటీడీ సైడ్ ఏం చేయాలంటే వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నిటికీ రెగ్యులర్ గా అప్డేట్ చేస్తూ సైబర్ నేరాల మీద వాళ్ళు ఇట్లా ఈ సైట్ లోనే బుక్ చేసుకోండి, ఈ సైట్ లోనే బుక్ చేసుకోండి, అది ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఈవెన్ వాట్సాప్ ఛానల్ లాంటిది ఏదైనా పెట్టి రెగ్యులర్ గా టీటీడీ అఫిషియల్ గా అది టిక్ మార్క్ తో అఫిషియల్ గా చేసినారనుకోండి ప్రజలు ఆటోమేటిక్ గా ఫాలో అవుతారు అన్నట్టు ఆ ఛానల్స్ కి. అది ఇన్స్టా కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ ఛానల్ కావచ్చు. సో కంపల్సరీ ఎవ్రీడే 1 or 2 పోస్టింగ్స్ అన్నీ ఉండాలి. ఓన్లీ బుక్ ఆన్ దిస్ సైట్, ఓన్లీ బుక్ ఆన్ దిస్ సైట్ అని చెప్పి. వీలైతే పెయిడ్ ప్రమోషన్ కూడా చేయాలి అన్నట్టు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అన్నట్టు. సో అన్నెసర్లీ భక్తులు ఇబ్బంది పడకోకుండా సేమ్ టైంలోనే ఎక్స్పర్ట్స్ సైబర్ ఎవరైతే సైబర్ రిలేటెడ్ ఎథికల్ హ్యాకర్స్ లేకపోతే సైబర్ రిలేటెడ్స్ మీద వర్క్ పనిచేస్తున్న అలాంటి వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళతో రెగ్యులర్ గా ఇలాంటి స్పూప్ సైట్స్ ఏమున్నాయి ఇలాంటివి ఐడెంటిఫై చేసి ఆ డొమైన్స్ కి ఇన్ఫర్మేషన్ పంపించి అవి క్లోజ్ చేయాలన్నట్టు. లేకపోతే గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేసి, పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి దిస్ స్పూప్ సైట్ ఇప్పుడు రన్ అవుతుంది, సో ఈ సైట్ ను బంద్ చేయించండి అని ఆ డిఎన్ఎస్ వాళ్ళకి అఫిషియల్ గా మెయిల్ చేస్తే కంపల్సరీ దే విల్ టేక్ యాక్షన్ అన్నట్టు. సో ఇది టీటీడీ సైడ్ నుంచి ఇమ్మీడియట్ గా చేస్తే చాలా వరకు ఇప్పుడున్న ఫర్ ఎగ్జాంపుల్ 100 సైబర్ క్రైమ్ జరుగుతుంటే దాన్ని 50% వరకు రెడ్యూస్ చేయొచ్చు. ఓకే, ఇంకా డిఓటి సైడ్ వస్తాం. డిఓటి సైడ్ తెలియాల్సింది ఏంటంటే ఆల్ గవర్నమెంట్ సైట్స్ ఎండ్స్ విత్ .gov.in. అది శ్రీశైలంది కావచ్చు, తిరుపతి కావచ్చు, లేకపోతే ఇంకా శ్రీకాళహస్తి కావచ్చు, .gov.in. సో నాకు తెలిసినంత వరకు 54 ఫేక్ సైట్స్ ఉన్నట్లు ఏదో సమ్ టైమ్ బ్యాక్ నేను న్యూస్ పేపర్ కటింగ్ చూసిన టీటీడీ మీద. సో ఎవరికైనా తెలియాల్సిందంటే మినిమం అంటే ఇంటర్నెట్ లో బుక్ చేస్తున్నాడే కొద్దిగా కామన్ సెన్స్ ఉంటుంది కదా. సో అది గవర్నమెంట్ సైట్ ఉంటుంది అంటే ఇంటర్నెట్ లో బుక్ చేసే నాలెడ్జ్ ఉందంటే ఇంటర్నెట్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉన్నట్లే కదా. సో గూగుల్లో సెర్చ్ చేస్తేనే ఫస్ట్ వచ్చే సైట్ కాకోకుండా .gov.in సైట్ లో మాత్రమే బుక్ చేసుకునేట్లు ప్లాన్ చేసుకోవాలా. లేదు డౌట్ వచ్చింది గూగుల్లో దయచేసి సెర్చ్ చేయకండి. ఇప్పుడు ఏఐ టూల్స్ ఉన్నాయి, ఏఐ టూల్స్ లో సెర్చ్ చేసినా కానీ 99% వాళ్ళు అఫిషియల్ సైట్ ని ఇస్తారన్నట్టు ఏఐ టూల్స్ లో. సో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ భక్తులు ఎవరైతే ఇది మన కార్యక్రమం వీక్షిస్తున్నారో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఏ టూల్స్ లైనా అని తిరుపతి దేవస్థానం అఫిషియల్ వెబ్సైట్ అంటే వస్తుంది, లేకపోతే వచ్చిన సైట్ .gov.in తో ఎండ్ అవుతుందో లేదో చూడాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే HTTPS అని ఎనీ ఉండాలి. సో ఎక్కడైనా కానీ ఆన్లైన్ పేమెంట్ తిరుపతి దేవస్థానం పక్కన పెట్టండి, ఏ అదర్ సైట్ లో అయినా కానీ మీరు దయచేసి యూపీ వెబ్సైట్ లో పోయినప్పుడు యూపీఐ పేమెంట్స్ డైరెక్ట్లీ చేయకండి. వెబ్సైట్ ద్వారా చేయండి. డైరెక్ట్ స్కాన్ చేయమంటే స్కాన్ చేయకండి. సో అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా చేయకండి. ఓన్లీ మీరు ఏం చేయాల్సింది అంటే థర్డ్ పార్టీ ద్వారా అది ఇంటిగ్రేట్ అయిందా, ఫర్ ఎగ్జాంపుల్ బిల్డెస్క్ అని లేకపోతే రోజర్ పే అని రకరకాలు ఉంటాయి అన్నట్టు. థర్డ్ పార్టీ ద్వారా ఇంటిగ్రేట్ అయిన సైట్ ద్వారానే సెట్ చేయండి. ఎందుకంటే ఈ రోజర్ పే కానీ లేకపోతే బిల్డెస్క్ కానీ దేర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఈస్ అందరినీ మర్చెంటేజ్ ను చెక్ చేసి వాళ్ళకి ఇస్తారన్నట్టు, ఏదైతే పేమెంట్ గేట్వే ఇస్తారన్నట్టు. సో డైరెక్ట్ పేమెంట్స్ కి అయితే మోసం జరగడానికి 100% అవకాశం ఉంది. ఈ థర్డ్ పార్టీ పేమెంట్స్ ద్వారా చేస్తే 100% మీరు ఒకవేళ బై ఎనీ ఛాన్స్ పే చేసినా కానీ రాంగ్ వెబ్సైట్ కి మీ డబ్బులు మీకు గ్యారంటీ ఎనికి వస్తాయి. ఎందుకంటే థర్డ్ పార్టీ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు. సో ఎనీయో మళ్ళా అగైన్ భక్తులు అక్కడికి తిరుపతి పోతారు, ఇబ్బంది పడతారు ఇవన్నీ. సో అడుసు తొక్కనేలా కాలు గడగలేనట్టు
మనము ఎక్కడైనా కానీ ఏదైనా కానీ ఒక ప్లాన్ చేసుకున్నప్పుడు 1-2 సార్లు ఆ వెబ్సైట్లో ప్రతి పేజీ విజిట్ చేయండి, సింపుల్ గా విజిట్ చేయండి, అప్పుడే తెలిసి వస్తుంది. జనరల్ గా ఏ స్కూల్ సైట్ అయినా కానీ ఫ్రంట్ పేజ్ తప్పిస్తే మిగతా పేజీలకు అంత పెద్ద కనెక్టెడ్ లింక్స్ ఇవన్నీ ఉండవు అన్నట్టు. లేకపోతే ఆ సైట్ ను మీరైతే ఏ సైట్ ని అయితే విజిట్ చేసి పే చేయాలనుకుంటున్నా ఆ సైట్ ను ఒకసారి ఏఐ టూల్లో చాట్ జీపీటీనో క్లాడ్ లోనో లేదా ఎనీ అదర్ ఏఐ టూల్నో మీరు పోస్ట్ చేసినారనుకోండి, ఆటోమేటిక్గా అది ఏ సైటు, అది స్కూప్ సైటా లేకపోతే అది ఫేక్ సైటా లేదా అనేది క్లియర్ గా ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నట్టు. సో ఇది సింపుల్ గా చెప్పాలంటే మన జాగ్రత్తే మనకు శ్రీరామ రక్ష. సో సైబర్ నేరాలు విపరీతంగా జరుగుతున్నాయి. అక్కడ తరాతమ భేదం లేదు, కుల మతాలు లేదు, ప్రొఫెషన్ లేదు. దాదాపు 36,000 కోట్లు నష్టపోతున్నారు. నేను గత 12 సంవత్సరాలుగా సైబర్ నేరాల గురించి మాట్లాడుతున్నాను. ఈవెన్ రీసెంట్ నేను లాస్ట్ ఇయర్ తిరుమల తిరుపతి దేవస్థానంలో వికలాంగుల డివిజన్ వాళ్ళు నన్ను గెస్ట్ గా పిలిపించారు. అక్కడ కూడా నేను సైబర్ నేరాల గురించి మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరికి సైబర్ నేరాల మీద అవగాహన కల్పించడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు. అది ఎంప్లాయీ లెవెల్లో కావచ్చు, ఇక్కడ డిఓటి, అదే బిజినెస్ లో అయితే కస్టమర్ అంటాం అన్నట్టు యాక్చువల్ గా. సో ప్రతి ఒక్కరు డిఓటిని, కస్టమర్ ను, ఎంప్లాయీస్ ను, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కాపాడుకోవాలి. ఓన్లీ అది ఎప్పుడు వీలవుతుందంటే సైబర్ నేరాల మీద రెగ్యులర్ గా ఇన్ఫర్మేషన్ స్టడీ చేస్తున్నాడు. మేము ఒకటి ఇండియన్ సైబర్ వారియర్స్ అని ఒక వాట్సాప్ ఛానల్ కూడా నడుపుతున్నాము. రోజు సైబర్ నేరాలపై వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో పోస్ట్ చేస్తుంటాము. కాకపోతే దురదృష్టవశాత్తు జనాలు ఏదేమంటారు, జోక్స్ కి, రీల్స్ కు చూపించినంత ఇంట్రెస్ట్ రియల్ ఇన్ఫర్మేషన్ కి చూపించట్లేదు అన్నట్టు. అది దురదృష్టవశాత్తు. మేమేం చేయలేము, బట్ ఎనీ అట్లాని చేయకోకుండా ఉండలేము. మనం సైబర్ నేరాల గురించి నిరంతరంగా ప్రోగ్రామ్ ఇస్తున్నాము. బట్ ప్రజలందరూ ముందుకు వస్తేనే కానీ ఈ సమస్య తీవ్రత